హాయ్ ఫ్రెండ్స్, ఫెస్టివల్స్ లేదా ఫంక్షన్స్ టైంలో మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడం కోసం రకరకాల లైట్స్ మనం ట్రై చేస్తూ ఉంటాం. అలాంటి ఒక బ్యూటిఫుల్ లైట్ దట్టు ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న ఒక డెకరేటివ్ లైట్ గురించి ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫెస్టివల్ లైట్ యొక్క బ్రైట్నెస్ కానీ అలాగే ఫీచర్స్ కానీ చూసినట్టయితే చాలా వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే కలర్ వచ్చి RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ వోల్టేజ్ 5 volts DC సప్లైతో ఆపరేట్ అవుతుంది అనమాట. అండ్ IP గ్రేడ్ వచ్చేసరికి IP67 అంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ లైట్ని అన్బాక్సింగ్ చేసి ఒకసారి ఆపరేట్ చేసి చూద్దాం. అన్బాక్సింగ్ చేసినట్టయితే ఇన్సైడ్ ఒక స్ట్రింగ్ లైట్ ఇచ్చాడు, LED స్ట్రింగ్ లైట్. దీని లెంత్ వచ్చేసరికి 10 meters ఉంటుంది అనమాట. అండ్ నంబర్ ఆఫ్ LEDs వచ్చేసరికి 100 LEDs ఉంటాయని చెప్పి ఇచ్చాడు. అండ్ దీనికే ఒక USB కనెక్టర్ కూడా ఇచ్చాడు. మనం USB ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక స్విచ్ కూడా ఉంటుంది అనమాట. అలాగే ఒక పవర్ అడాప్టర్ ఇచ్చాడు. ఇది AC to DC 5 volts DC కావాలి కదా, DC సప్లై చేయడానికి. అండ్ ఆపరేట్ చేసేయడానికి ఒక రిమోట్ కూడా ఇచ్చాడు. అలాగే దీన్ని మనం మొబైల్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. అది కూడా నేను చూపిస్తాను. ఈ లైట్ USB కనెక్షన్తో వర్క్ అవుతుంది, అంటే 5 volts DC సప్లైతో వర్క్ అవుతుంది. కాబట్టి మొబైల్ ఛార్జరు, ల్యాప్టాప్, మొబైల్ పవర్ బ్యాంక్తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ లైట్కి ఉన్న మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనం అవుట్డోర్ ఫోటో షూటింగ్ కానీ ఇలాంటి వాటికి కూడా మనం ఈ లైట్ను చాలా ఈజీగా వాడుకోవచ్చు. దీంట్లో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి అవుట్డోర్ షూటింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేసి చూస్తున్నాం కదా, దీని బ్రైట్నెస్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఈ బ్రైట్నెస్ మనము అడ్జస్టింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే పెంచుకోవడం, తగ్గించుకోవడం. ఈ రిమోట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా మనం ఈ బ్రైట్నెస్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిమోట్ ద్వారా ఒకసారి ఆపరేట్ చేసి చూద్దాం. ఇందులో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయన్నమాట. నెంబర్ ఆఫ్ మోడ్స్ అనేది మనం ఈ రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు లేదా యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ మోడ్స్ కూడా చాలా స్టైలిష్ మోడ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకసారి యాప్ ద్వారా ఒకసారి కంట్రోల్ చేసి చూద్దాం. మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అందులో స్టార్ లైటింగ్ అనే ఒక యాప్ ఉంటుందన్నమాట. అది మనం సెర్చ్ చేసినా సరే, లేదంటే ఈ లైట్ యొక్క బాక్స్ మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేసినా కూడా వస్తుందన్నమాట. స్టార్ లైటింగ్ అనే యాప్ ఇప్పుడు నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. పర్మిషన్స్ అయితే అడుగుతుంది, బేసిక్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఈ మెనూలోకి వెళ్తే మెనూలో కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది అనమాట. అది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇందులో మనం ఈ కలర్ కావాలంటే కలరు, అలాగే డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయన్నమాట. మొబైల్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మొబైల్లో ఇంకా నెంబర్ ఆఫ్ మోడ్స్ అనేది మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.